ఓకే రైట్, నేను మైక్ ఇస్తే మీరే చెప్పేస్తారు. ఓకే, ఈ స్టోరీలో ఒకే ఒక భావం ఉంది, అదేంటంటే మనల్ని పుట్టించిన వాడు మనల్ని వదిలేయడు, ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అంటే మీకు డౌట్ రావచ్చు, అన్న మనం ఎంత చండాలం చేసినా ప్రేమిస్తాడంటే ప్రేమిస్తాడు. మనకు కనిపించే మన తల్లిదండ్రులే మనల్ని ఎంతగా ప్రేమిస్తే కనిపించని జీవితం ఇచ్చిన దేవుడు ఎందుకు ప్రేమించడు? రైట్, నేను వైజాగ్లో సేవ చేస్తున్నప్పుడు నాకు ఒక మామగారు బాగా తెలుసు. ఆ మామగారు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నా కొడుకు గురించి ప్రార్థన చేయ్యా అని. అయితే నేను అడిగేవాడిని, అమ్మ కొడుకు ఎక్కడుంటాడు, ఎంతోడు, ఏంటి సంగతి అంటే, మా కొడుకు చాలా మంచోడయ్యా, కానీ వీధిలో కుర్రాలే మంచోడు కాదయ్యా, ఆయన పాడు చేస్తారు. అందరు తల్లులు అలాగే చెప్తారు. రైట్, కానీ నేను ఒకసారి ఆ బీచ్కి వెళ్ళి ఆ అబ్బాయిని చూసినప్పటికి ఆ అబ్బాయి ఎలాగున్నాడంటే, ఆ అబ్బాయి ఆ ఊరినే నడిపించే ఒక గ్యాంగ్ లీడర్ లాగా ఉన్నాడు. నేను అన్నాను, నీ కొడుకే ఎంత లీడరు, నువ్వేమో నీ కొడుకుని ఎలా చూస్తున్నావు? బాబు నా కొడుకు చాలా అమాయకుడమ్మా, నా చుట్టూ ఉన్న వాళ్ళు పాడు చేస్తున్నారు అని చెప్తున్నారు. నిజమే, మనం ఎలాంటి వాళ్ళమైనా మన తల్లిదండ్రులు మనల్ని అంగీకరిస్తారు, మనల్ని ఒక విధంగా చెప్పాలంటే కడుపులో పెట్టుకుంటారు. ప్రపంచమంతా మనల్ని ఏలేసిన, ప్రపంచమంతా మనల్ని వేరేగా చూసిన మన తల్లిదండ్రులు మాత్రం బయటికి తిట్టిన మనం అంటే మనల్ని మళ్ళా హత్తుకుంటారు. అలాగే కనిపించిన దేవుడు కూడా మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. అన్న దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి నాకు ఒక రుజువు చెప్పనా అంటే, రుజువు ఏంటంటే సిలువ వేయబడిన యేసే రుజువు. మనందరినీ దేవుడు ప్రేమించాడు కాబట్టి యేసు ప్రభుని మానవ పాప ప్రక్షాళన నిమిత్తము ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన మనందరి పక్షంగా మరణించి తిరిగి లేచాడు. ఆయన చిందించిన రక్తము మానవ పాప ప్రక్షాళన, క్షమాపణిస్తుంది, మంచి మనస్సాక్షినిస్తుంది, మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. అందుకే యేసు దేవుని ప్రేమ అనేది నీకు కావాలి అంటే, దేవుని ప్రేమ నువ్వు చూడాలంటే సిలువని చూడాలి. సిలువని చూస్తేనే కానీ మనకి దేవుని ప్రేమ అర్థం కాదు. యేసు ప్రభు, నేను రక్షింపబడక ముందు 92వ సంవత్సరం నేను రక్షింపబడక ముందు నా పరిస్థితి ఏంటంటే, మా అమ్మ కూడా అనేది నిన్ను మెడ నులిపి చంపేస్తుంటే బాగుంటుందని. చోడవరం అనే ఊర్లో నేను పెరిగాను. ఆ ఊర్లో ఎంత దారుణంగా తిరిగానంటే నా జీవితాన్ని నేను పూర్తిగా నాశనం చేసుకున్నాను. ఊర్లో నడిచి వెళ్తుంటే ఆడవాళ్ళు ఊమేస్తుంటే అది గొప్ప అనుకున్నాను. అప్పుడు వంగపండు అప్పుల స్వామి గారు కాలేజీ ప్రిన్సిపల్గా చేసేవాడు. ఆయన దండం పెట్టి, ఆయన నువ్వు కాలేజీకి రాకరా అంటే ఇంకా గొప్ప అనుకునేవాడిని. ప్రిన్సిపల్ దండం పెట్టేస్తాడు మనం వస్తే, అది గొప్ప అనుకునేవాడు. అప్పుడు మిలిటరీ నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయన దూర బంధువు అవుతారు. ఆయన హామీ చూసుకొని అప్పుడే దాని తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా మా స్నేహితుని యొక్క తండ్రి అయ్యారు, బల్రెడ్డి సత్యారావు గారు. రైట్, ఆ బ్యాచ్లో తిరుగుతున్నప్పుడు నాకు అనిపించేది నేను ఇంకా హైప్లో ఉండవు అనమాట, నాకు ఇంకే తిరుగులేదు అనుకునేవాడిని. అప్పుడు నేను ఎవరైనా యేసు ప్రభు గురించి చెప్తే నాకు ఇష్టం ఉండదు కాదు. ఎందుకు ఇష్టం ఉండదు కాదంటే, మనకంటే హీరో అంటే ఎలా ఉండాలంటే, ఎన్ని 100 బుల్లెట్ పొడి చేసినా నడుసు సంఖ్యలను ఇలా చెప్పేసి అప్పుడు మనం హీరో అనుకుంటాం. అందుకే నాకు యేసు ప్రభు చెప్పుకోవడానికి అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక బ్రాహ్మణ అబ్బాయి నాకు వచ్చి సువార్తను ఈరోజు మీకు ఎలా చెప్తున్నాను అలా చెప్పాను. ఏం చెప్పాడు సార్? యేసు ప్రభు చేతకానవాడు చచ్చిపోలేదు. ఆయన చనిపోయిన 3 దినాలు చనిపోయిన ఒక వ్యక్తిని నోటి మాట చేత తిరిగి లేపిన ఆయన. అవన్నీ కథలు కాదు, ఎవరో రాసిన కవితలు కాదు, హిస్టరీ. ఈ రోజుకి కూడా మీరు ఆ ఊర్లు వెళ్ళొచ్చు, ఆ ప్రాంతాలు వెళ్ళొచ్చు, ఆ సమాధిని దర్శించవచ్చు. అందుకనే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వంగా ఈ యొక్క కాలాన్ని విడగొట్టారు. ఎందుకంటే క్రీస్తు అన్న వాళ్ళకి క్యారెక్టర్ ఊహ కల్పితం కాదు, అది జీవితం అయింది. ఆయన మనందరికీ తిరిగి వచ్చాడు. వచ్చి చేతకాని వాళ్ళకి చచ్చిపోలేదు. ఎందుకు చనిపోయాడంటే,
మనందరి పాప ప్రక్షాళన నిమిత్తము రక్తం చిందించి రక్త ప్రోక్షణ అవశ్యం. ప్రతి రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ రక్తాన్ని చిందిస్తేనే కానీ మనకి విముక్తి కాదు. కాబట్టి ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచారు. అయితే చాలా మంది మహానుభావులు వచ్చారు. యేసు ప్రభుకి వాళ్ళకి తేడా ఏంటంటే అందరు మహానుభావులు సమాధుల దగ్గర జయంతులు జరుగుతాయి. ఎంతమందికి తెలుసు? ఆ ఛానల్ ఎలా ఉంటుందండి? అలా చూసుకొని అందరూ రాజకీయ నాయకులందరూ వెళ్ళి గంభీరంగా కూర్చొని వచ్చేస్తారు. కానీ ఏసే సమాధి ఇప్పుడు అలా లేదు. ఏసే సమాధి దగ్గరికి వెళ్ళి జయంతులు అవి చేయలేవు. ఎందుకు తెలుసా? ఆ సమాధి ఖాళీగా ఉంది. మహానుభావులు అందరిలో తేడా ఏంటి తెలుసా? మరణాన్ని తిరిగి జయించిన జీవితం ఎంతటితో అయిపోయింది అనుకోకండి. జీవితం ఏదో ఎంజాయ్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎంజాయ్ చేసి చచ్చిపోతారు. అక్కడే సినిమా స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, నెక్స్ట్ అనేది ఒక జీవితం ఉంది. ఆ జీవితానికి నడిపించడానికే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము జీవము సత్యమై. మార్గం ఎక్కడికంటే నీ జీవితం ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలనేది గమ్యంలోకి తీసుకెళ్తారు, నిత్యత్వంలోకి తీసుకెళ్తారు. ఒకవేళ అనొచ్చు, దేవుడు ఎక్కడున్నాడంటే మాకు ఆనందం లేదు. మమ్మల్ని ఇండియాలో పుట్టించాడు, తణుకులో పుట్టించాడు, సౌడర్లో పుట్టించాడు, అమెరికాలో పుట్టించాడు, బాగున్నాం. కొద్దిగా పక్క కొద్దిగా తెలగ చేసిన బాగున్నాం. కొద్దిగా అంబానీ కొడుకు లేకపోతే కనీసం అల్లుడి కింద పుట్టిన బాగుంది అనుకోవచ్చు. దేవుడు నాట్ అన్ఫేర్. ఇప్పుడు అనుభవిస్తున్నాయి అని మీరు ఇవి తాత్కాలికమైన. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక నిత్య జీవితం. ఆ జీవితానికి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా మనందరికీ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించింది కాక. రైట్. ఈ యొక్క ఇందాక మనం స్కిట్ లో చూసాం, తండ్రి వచ్చి కౌగిలించుకున్నాడు. తండ్రి వచ్చి కౌగిలించుకున్నాడు. దేవుడు నిన్ను అంగీకరిస్తాడని చెప్పడానికి ఈ కథ. దేవుడు నిన్నుగా అంగీకరిస్తాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏదో వేషం వేసుకురావసరం. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞుడైనాడు, నువ్వు సర్వం ఎరిగిన వాడైనా. మన చండాలం అంతా తెలిసిన వాడైనా. చండాలం తెలిసిన నిన్నుగా అంగీకరిస్తాడు. ఎందుకు అంగీకరిస్తాడంటే ఆయన నిన్ను పుట్టించిన వాడు కాబట్టి, నిన్ను ప్రేమించిన వాడు కాబట్టి. అందుకే నీ కొరకు నాకు మరణించాను. ఈరోజు మేము ఎక్కడ ఉంటాం, భోజన టైంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా దగ్గరికి రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. రైట్. తర్వాత రేపు కూడా సండే సర్వీస్ ఉంది. మీరు మా అందరితో జాయిన్ అవ్వచ్చు. ఓకే ఓకే. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం వెల్కమ్ యూ, వెల్కమ్ యూ. రైట్. ఒకసారి బిగ్గరగా చెప్పులు కొడదాం. రైట్. అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఇక్కడ కాకండి పెద్దలు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. నేను మీ అందరికి చేతులు జోడించి బతిమాలుతున్నాను. నేను ఇక్కడ నేను ఎవరిని మార్చగలను. దానివల్ల నాకేం రాదు. మీ కాలు పట్టుకొని బతిమాలుతున్నాను. మీరు ఒక నిర్ణయం తీసుకోమని నువ్వు ఏమేమి చేస్తున్నావు, ఎక్కడ నేను ఇక్కడ కూడా ఒకటి మాత్రం చెప్తాను. ప్రేమించే దేవుడు ఒక ఆయన, నిన్నుగా అంగీకరించేవాడు ఒక ఆయన. నా జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని ఇచ్చాడు. ఎందుకు పనికిరాని నా జీవితానికి ఈరోజు ఒక బ్రతుకు నా బ్రతుకు నిలబెట్టిన ఆయన నీ బ్రతుకులో కూడా ఆయన సజీవుడైన దేవుడు. నీ కొరకు నేను ప్రార్థించేటప్పుడు నాకు ఆ దేవుని కౌగిలి కావాలండి. నేను దేవుని దగ్గరికి కాదు, కుమారుడు ఎలాగైతే తండ్రి దగ్గరికి వెళ్ళాను, నేను దేవుని దగ్గరికి ఈరోజు వెళ్తానండి అన్న వాళ్ళు ఎవరైనా అందరూ అలా కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా అటు ఇటు ఎవరో చూస్తున్నారు అని స్పృహలో ఉండదు దయచేసి. ఎవరైనా నేను అలాంటి పరిస్థితుల్లో నాకు ఏసే కావాలంటే నీ హస్తాన్ని పైకెత్తండి. దయచేసి నేను నీ కొరకు ప్రార్థన చేయడానికి థ్యాంక్ యూ. మీ డేరింగ్ బట్టి నాకు దేవుడు నిజంగా ఇది మీ చూపించే చేయి నాకు కాదు. మీరు ఎవరి కొరకు చేయొత్తున్నారో తెలుసు.
గాడ్ బ్లెస్ యూ. అందరు చేతులు దించండి. నా వెనక నిల్చుని ప్రార్థన చేస్తారా మీరు? యేసయ్య, నన్ను నన్నుగా అంగీకరించినందుకు నీకు వందనాలు. నా కొరకు మరణించినందుకు, తిరిగి లేచినందుకు నీకు వందనాలు. నా యొక్క శాపం నుంచి, నా పాపం నుంచి నన్ను విడుదల చేయండి. నన్ను పరిశుద్ధపరచండి. నన్ను నీ వాణిగా చేస్తున్నాను. నీ సొత్తుగా నన్ను చేసుకుని నీ కొరకు బ్రతికే కృప నాకు ఇవ్వమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. ఆయన మమ్మల్ని సింగపూరియన్స్ ఎంతో మంది వేరువేరుగా చూడొచ్చు, కానీ నీ ప్రేమను కలిగిన ఈ యొక్క యవనస్తులు నాయన మా అందరితో ఆడుకోవడానికి వచ్చారు. ఆయన మాకు ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇది కేవలం నీ ప్రేమ వల్లనే వచ్చారు ప్రభు. వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. నన్ను ఇప్పటి వరకు మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు నన్ను మేము తింటున్న ఆహారాన్ని పవిత్రపరచండి. తింటున్న బలముని శక్తిని ఇవ్వండి. మాకు ఇంకా ఉన్న హాఫ్ డేని ఫుల్గా ఎంజాయ్ చేయడానికి మాకు సహాయం చేయండి నాన్న. మరలా మేము క్షేమంగా తిరిగి వెళ్ళినంత నీ కృపాని కాపుదలు మాకు తోడుగా ఉంచండి నాన్న. ఇక్కడున్న ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి నాన్న. ఇక్కడ ఎవరెవరైతే నాయన నీ యొక్క తండ్రి బాధల్లో ఉన్నారో, తండ్రి ఇబ్బందుల్లో ఉన్నారో నాన్న, ఈ క్షణమే వారి జీవితంలో నువ్వు ఏం చేయగలవో అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. పరిస్థితులను మార్చమని వేడుకోవచ్చు. ఆర్థికంగా ప్రతి ఒక్కరి విషయంలో నన్ను సహాయం చేయండి. వారి చేతి పనులు దీవించండి. వాళ్ళు వేళ్ళకు నైపుణ్యతను తెచ్చండి. నన్ను కేవలం వర్కర్స్గానే ఉండిపోకుండా పైకి వెళ్ళడానికి వారికి మార్గాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. దాసుగా హృదయపూర్వకంగా వారు దీవిస్తున్నాను. నీకే మహిమను చేస్తున్నాం ప్రార్థిస్తున్నాను. అలాగే కూర్చోండి. రైట్. ఒకసారి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైం ఇలాంటి ఈవెంట్కి అంటే వచ్చిన వాళ్ళు దయతో మీ రెండు చేతులు ఇలా పైకెత్తారు. అందరూ సెకండ్. రైట్. ఒక్కసారి అలాగే ఓపిక పట్టండి. రైట్. ఫస్ట్ టైమర్స్. బీచ్ కాదు మన ఈ గ్యాంగ్ లోనికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. ఓకే 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 నాన్న, షూ బాక్సెస్